హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు పండగలంటే సున్నుండల్ని ఖచ్చితంగా చేసేవారు. పండగలప్పుడే కాకుండా మనకి ఎప్పుడు తినాలనిపించినా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా వీటిని ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ ట్రెడిషనల్ స్వీట్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పాన్లోకి మినపప్పునైతే వేయించుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు పొట్టు మినపప్పుని తీసుకుంటున్నాను. మీరు దేనితోటైతే మెజర్ చేసుకుంటున్నారో దాంతోటే మిగతా వాటన్నింటినీ కూడా కొలుచుకుని తీసుకోవాలి. ఈ మినపప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. చక్కగా ఇలా దోరగా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు వీటిని వేయించుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత పాన్లోకి అర గ్లాస్ వరకు మినపగుళ్ళనైతే తీసుకోవాలి. మినపగుళ్ళను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే వేయించుకోవాలి. మనకి అన్నీ కూడా సమానంగా వేగాలి కాబట్టి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మినపగుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత ఒక 5 నిమిషాల్లో మనం స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేస్తాము. అనగా 2 స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకుని వాటిని కూడా వేయించుకోవాలి. ఇలా బియ్యం వేయడం వల్ల మనకి సున్నుండలు తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలన్నమాట. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక పప్పుని వేయించుకున్న తర్వాత పిండి మిల్లులో ఆడించుకుని కూడా చేసుకోవచ్చు. పిండిని బయట ఆడించుకున్నా ఇంట్లో మిక్సీ జార్లో ఆడుకున్నా కానీ ఒకసారి జల్లించుకుని తీసుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను జల్లించుకోవడం లేదు. కొంచెం బరకగా ఉంటే మాత్రం ఒకసారి జల్లించుకుని తీసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత పిండిని ఒకసారి కొలుచుకుని తీసుకోవాలి. నాకైతే ఇక్కడ 1/4 వరకు పిండి అయితే వచ్చింది. దీనికి నేను 2 గ్లాసుల వరకు తురిమిన బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక పావు గ్లాస్ కూడా వేసుకోవచ్చు. నేను తీసుకున్న బెల్లం కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లము పిండి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని దీన్ని ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ముద్దగా అయిపోతుంది కాబట్టి ఇలా పిండిలో వేసుకుంటే పొడి పొడిగా వస్తుందన్నమాట. మొత్తం పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా చేత్తోటే కలుపుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా బాగా కలుపుకుంటే మనకి సున్నుండలకి కావాల్సిన పొడి అయితే రెడీ అయిపోయినట్టే. ఈ పొడిని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నారు అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రెష్గా సున్నుండల్ని తినేయచ్చు. నేను ఇక్కడ ఏ గ్లాస్ తోటైతే మినపప్పును తీసుకున్నానో అదే గ్లాస్ తోటి అర గ్లాస్కి ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే పట్టింది. వేడి చేసుకున్న నెయ్యిని సున్నుండల పొడి మీద కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకుని మనకి నచ్చిన సైజులో సున్నుండల్ని చుట్టేసుకోవడమే. ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదనుకోండి ఒకేసారిగా నెయ్యి వేసుకుని కూడా కలుపుకోవచ్చు. కాకపోతే పిండి కొద్దిగా నెయ్యిని పీల్చేసుకుంటే ఉండ అనేది చివరికి వచ్చేసరికి చేసుకోవడానికి రాదు కాబట్టి కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఉండల్ని చుట్టుకోవడమే ఈజీగా ఉంటుంది. టేస్టీ మినప సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి కదా. పూర్తిగా మినపగుళ్ళతో కాకుండా ఇలా మినపప్పుతో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. సున్నుండల రుచి అంతా కూడా మనం వేయించే మినపప్పులోనూ వాడే నేతిలోనే ఉంటుంది. మరి మీకు కూడా ఈ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ నచ్చితే నేను చెప్పినట్టుగా సున్నుండల మిక్స్ని చేసుకుని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రెష్గా సున్నుండల్ని ఎంజాయ్ చేసేయచ్చు. పండక్కి ఈ రెసిపీని మీ ఇంట్లో చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.